హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లోని ఏ ఫ్రాంచైజీ ఏ ప్లేయర్స్ కొన్నదో ఫుల్ డీటెయిల్స్తో ఈరోజు వీడియోలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ మెగా ఆక్షన్ ఫ్యాన్స్ ఉంటే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లోని ముందుగా ఫస్ట్ కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ ఏది అంటే ఆర్టీఎం కోట ద్వారా అక్షదీప్ని 18 కోట్లకి కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్ ఫ్రాంచైజీ. అలాగే పంజాబ్ కింగ్ ఫ్రాంచైజీ శ్రేయస్ అయ్యర్ని పంజాబ్ కింగ్ ఫ్రాంచైజీ భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. అది ఎంత అంటే 26.75 crores కి కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ. అలాగే గుజరాత్ టైటన్స్ కూడా 10.75 crores కి కొనుగోలు చేసింది కనీస రబాడాని. సన్ రైజ్ హైదరాబాద్ మొహమ్మద్ షమీని 10 కోట్లకి కొనుగోలు చేసింది. అలాగే పంజాబ్ కింగ్ ఫ్రాంచైజీ చాహల్ని 18 కోట్లకి కొనుగోలు చేసింది. లక్నో సూపర్ జైంట్ ఫ్రాంచైజీ రిషబ్ పంత్ను 27 కోట్లకి కొనుగోలు చేసింది. జార్జ్ బట్లర్ని గుజరాత్ టైటన్ 15.75 crores కి కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ 11.75 crores కి కొనుగోలు చేసింది మిచెల్ స్టార్క్ని. మొహమ్మద్ సిరాజ్ని గుజరాత్ టైటన్స్ 12.25 కోట్లకి కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ని 14 కోట్లకి కొనుగోలు చేసింది. లివింగ్ స్టోన్ ని ఆర్సీబీ ఫ్రాంచైజీ 8.75 crores కి కొనుగోలు చేసింది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.